జరుగుతోంది మినీ భారత యుద్ధం. దేశంలో 5వ వంతు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు. యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండే కాదు, మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రము కీలకమే. ఈ పంచతంత్రంలో ప్రతి రాష్ట్రంలోనూ ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వకముందే పొత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాల్లో బిజీ అయిపోయాయి పార్టీలన్నీ. దాంతో దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారంతా. మరో నెలన్నర పాటు మినీ భారత యుద్ధమే. సెమీఫైనల్స్ లాంటి 5 స్టేట్ ఎలక్షన్స్ అప్డేట్స్ తో V6 స్పెషల్ బులెటిన్. ఐదు రాష్ట్రాలు, 690 నియోజకవర్గాలు, 17 కోట్ల మంది ఓటర్లు, 102 పార్లమెంటు సెగ్మెంట్స్ లో రాబోతున్న తీర్పు. అందుకే దేశం దృష్టి 5 స్టేట్ పోల్స్ పై పడింది. ఫిబ్రవరి 4న మొదలై మార్చి 8 దాకా, అంటే నెలకు పైగా సుదీర్ఘంగా జరగబోతున్న ఎన్నికలు. పోల్ స్టాటిస్టిక్స్ ని ఓసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ 5 రాష్ట్రాల ఎన్నికలకు ఈ నెల 4న నగారం మోగించింది ఎన్నికల కమిషన్. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మోడీ సర్కార్ 2.5 పాలనకు రెఫరెండంగా ఈ ఎన్నికలు భావిస్తున్నారు జనం. ఒక్క పంజాబ్ లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో తమది విజయమన్న ధీమాతో ఉందా పార్టీ. కానీ అంచనాలకు అందుకుంటుందా లేదా అన్నది మార్చి 11న తేలుతోంది. మొత్తం 5 రాష్ట్రాల్లో 690 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 16 కోట్ల 80 లక్షల మంది ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 దాకా వివిధ దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 11న రిజల్ట్ డే. 102 లోక్సభ స్థానాల ఫలితాలు ఈ మినీ పోల్స్ లో రిఫ్లెక్ట్ కాబోతున్నాయి. అంటే దేశంలో 5వ వంతు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నట్టన్నమాట. నిజానికి ఆయా రాష్ట్రాల పరిస్థితి, ప్రాంతీయ పార్టీల హవా ఆధారంగా ఫలితాలుంటాయి. కానీ నోట్ల రద్దు మంచికా చెడుకా అన్నది బీజేపీకి పడే ఓటు శాతంలో తేలనుంది. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను మోడీ అండ్ టీం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపించడం గ్యారంటీ. అందుకు వీటిని సెమీఫైనల్స్ గా భావిస్తోంది బీజేపీ. సహజంగానే అతిపెద్ద రాష్ట్రం యూపీపై అందరి ఫోకస్. దానికి తోడు గోవా, పంజాబ్ లో ఆప్ సత్తా చాటేందుకు బరిలో దిగుతోంది. దాంతో 2 రాష్ట్రాలపైన జనంలో ఆసక్తి నెలకొంది. ఉత్తరాఖండ్ రాజకీయాల సంక్షోభం, మణిపూర్ నాగాల ప్రభావం ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఈసీ సరికొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. 20,000కు పైగా జరిగే లావాదేవీలన్నీ ఆన్లైన్ ద్వారా చేయాలని, విరాళాలు 2,000 వరకు పరిమితం చేసింది. ఇక ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు 400 మంది పరిశీలకులను నియమించింది. మొత్తానికి నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో మనీ సర్క్యులేషన్ ఎలా ఉంటుందన్నది సెమీఫైనల్స్ లో తేలనుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, 403 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న పోరు. అధికార సమాజ్వాదీకి, మాయావతి బీఎస్పీకి, మోడీ నేతృత్వంలోని బీజేపీకి మధ్య ట్రయాంగిల్ వార్ షురువైంది. మరి ఎన్నికల్లో గెలుపెవరిది? అఖిలేష్ మళ్లీ యూపీ పీఠాన్ని దక్కించుకుంటారా? మాయ ఏనుగంత బలం పుంజుకుంటారా? బీఎస్పీ జెండా పాతిస్తుందా? యూపీలో రసవత్తర పోరుపై హ్యావ్ ఎ లుక్. ఓవైపు నోట్ల రద్దు ఎఫెక్ట్, మరోవైపు ఈ ఏడాది జూన్ లో జరగబోతున్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్. రెండింటి మధ్య 5 కీలక రాష్ట్రాల ఎన్నికలు. ఆ 5ంటిలో అతిపెద్ద రాష్ట్రం యూపీ పైనే అందరి దృష్టి. సార్వత్రిక ఎన్నికల తర్వాత, 2.5 ఏళ్ల పాలన తర్వాత, నోట్ల రద్దు లాంటి కీలక నిర్ణయం తర్వాత మోడీ సర్కార్ ఎదుర్కోబోతున్న అతిపెద్ద పరీక్ష యూపీ ఎన్నికలే. కారణం, జనరల్ ఎలక్షన్స్ లో 80 ఎంపీ స్థానాల్లో 71 సీట్లను గెలుచుకుంది కమలం పార్టీ. స్వయంగా ప్రధాని మోడీ వారణాసి నుంచి గెలిచారు. నిజానికి ఇలాంటి కీ స్టేట్ లో బీజేపీ విజయం నల్లేరు మీద నడకే కావాలి. కానీ నోట్ల రద్దుతో బీజేపీ డిఫెన్స్ లో పడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నోట్ బందీతో దేశవ్యాప్తంగా ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. యూపీ దానికి అతీతమేం కాదు. కానీ నోట్ల రద్దు ప్రభావాన్ని తగ్గించుకునేందుకు యూపీలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంది మోడీ అండ్ కో. అవి ఎంతవరకు ఫలితాన్నిస్తాయన్నది తేలాల్సి ఉంది.
బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లు చాలా మందే ఉన్నా మోడీ చరిష్మానే నమ్ముకోవటం ఆ పార్టీ మరో బలహీనత. అన్నింటికీ మించి లోకల్ పార్టీలను కాదని కొన్ని నెలల ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టింది బీజేపీ. ఢిల్లీ, బీహార్లో షాకింగ్ రిజల్ట్స్ తర్వాత మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టేట్ యూపీనే. వీటన్నింటికీ తోడు మోడీ ఫ్యూచర్ కు, బీజేపీ భవిష్యత్తుకు యూపీలో గెలుపు కీలకంగా మారింది. बीजेपी के 14 साल के वनवास का नहीं है, मुद्दा 14 साल के लिए उत्तर प्रदेश में विकास का वनवास हो गया है, विकास का वनवास हो गया है। मैंने कभी सोचा नहीं था कि सरकार ऐसी भी हो सकती है। बहुत पीड़ा हुई है मुझे। दो दलों के बीच में राजनीति हम समझ सकते हैं, लेकिन राज्य की जनता के साथ राजनीति नहीं होनी चाहिए। ఇక ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మరో కీలక పార్టీ సమాజ్వాదీ పార్టీ. ఫ్యామిలీ క్రైసిస్ తో కొన్ని నెలలుగా ములాయం పరివారంలో బయటపడ్డ లుకలుకలు ఎన్నో. ఆఖరికి సైకిల్ గుర్తుపై జరిగిన పోరు దేశాన్ని ఆకర్షించింది. చివరికి పార్టీని, సైకిల్ గుర్తును చేజిక్కించుకుని 2.5 దశాబ్దాల తరువాత మల్లయోధుడి పాత్రను పరిమితం చేసేశారు అఖిలేష్ యాదవ్. అధికార పార్టీపై వ్యతిరేకతకు తోడు కుటుంబ కలహాలు అఖిలేష్ కు మైనస్ గా మారే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. కానీ కాంగ్రెస్ తో పొత్తుతో మళ్లీ విజయం మాదే అంటున్నారాయన. ఓట్లు రాల్చే ఆల్ ఫ్రీ పథకాలతో ఇప్పటికే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు అఖిలేష్. बहुत काम हुआ है, बड़े पैमाने पे काम हुआ है, इससे भी आगे काम करना है। पूरे 5 साल संतुलित विकास किया है। समाजवादी सरकार ने संतुलित विकास करने का काम किया है। हम तो कहते हैं दूसरे दल के लोगों से, क्योंकि टीवी पे बहुत सुनते हैं उनको, न जाने कौन कौन सी बातें, न जाने कौन कौन से सपने दिखाए जा रहे हैं। कोई पार्टी लगी है कि हम समीकरण बनाना चाहते हैं। 5 ఏళ్ల క్రితం కోల్పోయిన అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. బీజేపీ, ఎస్పీల్లా ప్రచార ఆర్భాటాలకు పోకుండా సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు మాయా. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా అన్నింటా తానే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, నోట్ల రద్దుతో బీజేపీపై వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావిస్తోంది బహుజన్ సమాజ్వాదీ పార్టీ. మొత్తానికి యూపీ ట్రయాంగిల్ వార్ లో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందన్నది సర్వేల అంచనాలకు అందడం లేదు. ముక్కోనపు పోరులో అధికారం ఎవరిదన్నది తేలాలంటే మార్చి 11 దాకా ఆగాల్సిందే. యూత్ కు ల్యాప్టాప్స్, ఓటర్లకు స్మార్ట్ ఫోన్స్, కామ్ బోల్తా హై అన్న నినాదంతో పాటు ఆల్ ఫ్రీ పథకాలతో ఆకర్షిస్తున్నారు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. సేమ్ టైం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మహాకూటమికి ప్లాన్ చేసినా వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఓవైపు కుటుంబ సంక్షోభాన్ని పరిష్కరించారు, మరోవైపు పార్టీని, పార్టీ సింబల్ ని దక్కించుకున్నారు. ఏకకాలంలో సమస్యలన్నింటినీ సాల్వ్ చేసుకుని ఎన్నికల ముందు జోష్లో ఉన్నారు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. సమాజ్వాదీ పార్టీలో తిరుగులేని లీడర్ గా ఆవిర్భవించారు. 2.5 దశాబ్దాల పాటు పార్టీని అన్నీ తానే నడిపిన తండ్రి నేతాజీ పాత్రను పరిమితం చేశారు. కాలర్ ఎగరేసిన బాబాయ్ శివపాల్ యాదవ్ కు చెక్ పెట్టారు. మరోసారి తన సత్తా చాటాలనుకున్న అమర్ సింగ్ ను పార్టీ నుండి తరిమేశారు. ఇప్పుడు పార్టీలో వన్ అండ్ ఓన్లీ సుప్రీం లీడర్ అఖిలేష్ యాదవ్. పార్టీలో, ఫ్యామిలీలో అలా సమస్యలు పరిష్కారం అయ్యాయో లేదో కాంగ్రెస్ తో పొత్తును ఫిక్స్ చేసుకున్నారు అఖిలేష్. దేశవ్యాప్తంగా చతికిలబడ్డా యూపీలో కొంతలో కొంత ప్రభావం చూపించగలుగుతోంది కాంగ్రెస్. రాహుల్ పాదయాత్రతో పాటు ఆయన చేపట్టిన మచ్చరిపే చర్చ లాంటి ప్రోగ్రామ్స్ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాయి. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. ఈసారి 50 నుంచి 70 సీట్ల టార్గెట్ గా విస్తృత ప్రచారం చేస్తోంది కాంగ్రెస్.
దాన్ని గుర్తించిన అఖిలేష్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. హస్తం పార్టీకి 105 సీట్లు కేటాయించారు. కామ్ బోల్తా హై, పని అభివృద్ధే మాట్లాడుతుంది అన్న నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు యూపీ సీఎం. యువతకు మహిళలకు మేనిఫెస్టోలో వరాలు కురిపించారు. మహిళలకు ప్రెషర్ కుక్కర్లు, యువతకు ల్యాప్టాప్స్, ఓటర్లందరికీ స్మార్ట్ ఫోన్స్, రైతులపైన వరాలు కురిపించారు. 32 పేజీల మేనిఫెస్టోలో యూపీ అభివృద్ధే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. मैनिफेस्टो में विकास और कल्याण का संतुलन रखना हमारी प्राथमिकता है। वर्तमान सरकार की लोकप्रिय योजनाएं जैसे लैपटॉप, कन्या विद्याधन, पूर्वांचल एक्सप्रेसवे, 102, 108 एम्बुलेंस, 1090 वुमेन पावर लाइन, यूपी 100, समाजवादी पेंशन, लोहिया आवास, जेनेशियमिस ग्राम विकास इत्यादि को और अधिक मजबूती से चलाया जाएगा। समाजवादी किसान कोष, जिससे किसानों के विपणन, राहत, सिंचाई, खाद, बीज इत्यादि की समस्याओं का समाधान किया जाएगा। పనిలో పనిగా ప్రతిపక్షాలపై సెటైర్లేశారు అఖిలేష్. బీఎస్పీది విగ్రహాల పార్టీ అని, బీజేపీ మోసగించే పార్టీ అని ట్యాగ్ లైన్స్ ఇచ్చేశారు. इसी पार्टी कार्यालय में यहीं पर एक मंच पर मैंने कहा था कि अगर 5 महीने आप काम कर लोगे तो आपको 5 साल की सरकार मिलेगी। गांव में 16-18 घंटे बिजली पहुंचाई है। अगर नेताजी ने भरोसा किया है तो हम उत्तर प्रदेश के नौजवानों से कहता हूं कि एक बार और भरोसा कर लो, आप सरकार बना दो, देखना उत्तर प्रदेश कितना तेजी से आगे बढ़ता है, क्योंकि यही विकास का रास्ता है। कोई अगर दूसरा रास्ता हो तो हमें बता दो। ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీ ఫిరాయింపులు, జంప్ జిలానీలతో తలనొప్పులు ఎదుర్కొంటోంది అధికార పార్టీ. పార్టీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు నరేష్ అగర్వాల్ బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన దాన్ని ఖండించారు. देखिए, पूरी बेसलेस है और ये मुझको डैमेज करने का प्लान किया जा रहा है। मुझे लगता है इसमें वो लोग हैं जो जिंदगी भर पॉलिटिक्स में न्यूसेंस का काम करते रहे हैं, और मैं एनआई से भी जानना चाहता हूं कि किस बेस पे आखिर इस खबर को उन्होंने दे दिया। मेरा संकल्प है भारतीय जनता पार्टी को उत्तर प्रदेश में हराना, और मैं आपके माध्यम से व्यापारी वर्ग से भी अपील करूंगा कि नोटबंदी पे कम से कम करारा जवाब भारतीय जनता पार्टी को दें। अखिलेश मेरे नेतृत्व, रामगोपाल जी मेरे बड़े भाई हैं, मैं पूर्णतः समाजवादी पार्टी के साथ हूं और इस खबर का खंडन करता हूं। పంజాబ్ సెమీఫైనల్స్ లో దేశం కాన్సంట్రేట్ చేసిన మరో స్టేట్. డ్రగ్స్ మాఫియాతో అట్టుడుకుతున్న పంజాబ్ కొత్త నాయకత్వాన్ని కోరుకుంటోంది. సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కు, కెప్టెన్ అమరీందర్ సింగ్ కు ఇది ఆఖరి పోరాటంగా భావిస్తున్నారంతా. అకాలీ బీజేపీ కూటమి, కాంగ్రెస్ ఆప్ మధ్య ట్రయాంగిల్ వార్ గ్యారంటీ. పంజాబ్ లో ఎన్నికల ముఖ చిత్రాన్ని ఓసారి చూద్దాం. రెండు కోట్ల ఓటర్లు, 117 అసెంబ్లీ స్థానాలు, ఫిబ్రవరి 4న ఎన్నికలు. పంజాబ్ ఫ్యూచర్ ను డిసైడ్ చేసేవిగా ఈ ఎన్నికలు చరిత్రకెక్కాయి. డ్రగ్స్ దందా, అవినీతి, అక్రమాలతో కొట్టుకుపోతున్న రాష్ట్రానికి సరికొత్త నాయకత్వం కావాలని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. 10 ఏళ్లుగా శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమి అధికారంలో ఉంది. సహజంగానే ఈ కూటమిపై ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ. గత ఎన్నికల్లో అకాలీదళ్ 56 సీట్లు గెలుచుకుంది. కానీ ఈసారి ఆ పార్టీకి అంత స్టామినా లేదంటున్నాయి సర్వేలు. ఈసారి బీజేపీతో పొత్తుతోనే లాభపడాలని చూస్తోంది బాదల్ సర్కార్. ప్రకాష్ సింగ్ బాదల్ కు వయసు మీరిపోవడం, ఆయన వారసుడిగా సుఖ్బీర్ సింగ్ బాధ్యతలు తీసుకోవడంతో అకాలీ బీజేపీ కూటమి విజయ అవకాశాలు మెరుగుపడే ఛాన్స్ ఉందని భావిస్తోంది కూటమి. 89 ఏళ్ల ప్రకాష్ సింగ్ బాదల్ ఇవే తన చివరి ఎన్నికలని ప్రచారం చేస్తున్నారు. ముక్తసర్ జిల్లా లంబి నుంచి బరిలో దిగిన బాదల్ కెప్టెన్ అమరీందర్ సింగ్ తో పోటీ పడుతున్నారు. దాంతో ఈ సెగ్మెంట్ దేశవ్యాప్తంగా అట్రాక్ట్ చేస్తోంది. దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు ఇల్లు, అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం లాంటి హామీలతో బీజేపీ ఓటర్లకు గాలమేసే ప్రయత్నం చేస్తోంది. अगले 5 साल साडा इलेक्शन मैनिफेस्टो है और कई पॉइंट सिमिलर होंगे जो श्रोमणी अकाली दल के मैनिफेस्टो ने। कारण है कि साडी सांझी सरकार रही है और आगे भी अगर सरकार बनती है तो सांझी चलनी है, और सरकार कॉमन मिनिमम प्रोग्राम तो चलती है, और जो डेवलपमेंटल एक्टिविटी विकास की एक गतिविधि पंजाब दे विच असीं कीती है
आने वाले 5 साल की साड़ी सरकार बनती है तो उसी दा फैलाव होएगा और उदा ही एक्सपेंशन होएगा। ఇక 10 ఏళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. క్రికెటర్, చార్మింగ్ లీడర్ నవజోత్ సింగ్ సిద్ధు చేరికతో కాంగ్రెస్ లో జోష్ నిండింది. డిప్యూటీ సీఎం గా సిద్ధు పేరు ముందుకొచ్చింది. దాంతో పంజాబ్ ఎన్నికల్లో అతని పాత్ర కీలకంగా మారింది. ఇక కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఇదే తన చివరి ఎన్నికలు అన్నంతలా ప్రచారం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని, విద్యుత్ బిల్లుల్లో కోత పెడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోను మరింత జనరంజకంగా మార్చేశారు అమరీందర్ సింగ్. పంజాబ్ is in for better times under the leadership of Captain Amrinder Singh ji, and that this better tomorrow will see all-round prosperity of the state. The fiscal situation in Punjab under the Akali BJP government has been mismanaged in a manner which is unprecedented. ఢిల్లీలో సత్తా చాటిన ఆప్ పంజాబ్ బరిలో దిగడం ఆసక్తికరం. పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్ లో అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది ఆప్. ఆ రిజల్ట్ ని రిపీట్ చేయాలని భావిస్తోంది కేజ్రీ పార్టీ. పంజాబ్ సీఎం కేజ్రీవాలే అనుకుని ఓటేయండని పంజాబీలకు పిలుపునిస్తున్నారు ఆ పార్టీ నేతలు. నిజానికి సిద్ధు ఆప్ లో చేరితే ఆయనే ఆప్ సీఎం అభ్యర్థి అవుతారని భావించారంతా. కానీ సిద్ధు కాంగ్రెస్ లో చేరి ఆప్ కు ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఢిల్లీ వ్యూహాన్ని పంజాబ్ లోనూ అమలు చేస్తోంది చీపురు పార్టీ. పంజాబ్ డ్రగ్స్ దందాలో కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ 3 పార్టీలు కూరుకుపోయాయని కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ నుంచి బయటపడేసేందుకు ఆప్ కు ఛాన్స్ ఇవ్వాలని క్యాంపెయిన్ చేస్తున్నారు. 10-15 साल में बादलों ने, कैप्टन अमरिंदर ने, अकाली दल, भाजपा, कांग्रेस की सरकारों ने पंजाब के किसानों के, उनके परिवार से खुशहाली छीन ली और उनकी आंखों में आंसू दे दिए। आज पंजाब का किसान आत्महत्या कर रहा है, लेकिन आज हम यहाँ पे ऐलान करना चाहते हैं कि जिन लोगों ने पंजाब के किसान को आत्महत्या करने के लिए मजबूर किया, अब उनके दिन आ गए, उन लोगों को छोड़ेंगे नहीं। మొత్తానికి పంజాబ్ లో ఆసక్తికర పోరుకు తెరలేచింది. ముక్కొనపు పోటీలో ఏ పార్టీది లీడో సర్వేల అంచనాలకు అందట్లేదు. మరి పంజాబీల తీర్పు ఎలా ఉండబోతోందో. నలభై స్థానాలు, బరిలో 250 మంది, 3 పార్టీల పోరు. ఇది గోవా ఎన్నికల చిత్రం. స్టేట్ చిన్నదే అయినా అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార బీజేపీ మళ్లీ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పవర్లోకి వచ్చేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా గోవా బరిలో ఆప్ దిగటం ఇంట్రెస్టింగ్. గోవాలో ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆప్ బరిలోకి దిగింది. దాంతో గోవాపైనే దేశం దృష్టి పడింది. వచ్చే నెల 4న 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార బీజేపీ 36 స్థానాల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ 37 చోట్ల అభ్యర్థుల్ని బరిలో దింపింది. ఆమ్ ఆద్మీ పార్టీ 39 చోట్ల పోటీ చేస్తుంది. ఎన్సీపీ 16 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇంకా బరిలో గోవా లోకల్ పార్టీస్ చాలానే ఉన్నా అన్ని చోట్ల ట్రయాంగిల్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. కోటి 8 లక్షల మంది ఓటర్లు గోవా ఫ్యూచర్ ను డిసైడ్ చేయబోతున్నారు. 1642 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 2012తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కొంతమంది సీనియర్ సిట్టింగ్ లీడర్లను పక్కన పెట్టడం హైలైట్. గోవా అసెంబ్లీ స్పీకర్ అనంత్ షేట్, విష్ణు వాగ్, రమేష్ తవాడ్కర్ లాంటి సీనియర్ లీడర్లకు బీజేపీ చేయిచ్చింది. అటు విజయ్ పైకోట్, ప్రవీణ్ జయంతే, పాండురంగు లాంటి సీనియర్ లీడర్లకు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. గత ఎన్నికల్లో మనోహర్ పారికర్ నాయకత్వంలోని బీజేపీ 21 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. పారికర్ సెంట్రల్ కు షిఫ్ట్ అవడంతో లక్ష్మీకాంత్ పర్సేకర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పర్సేకర్ హయాంలో గోవాలో అవినీతి పెరిగిందన్న విమర్శలున్నాయి. ఈసారి బీజేపీకి గోవా దక్కడం కష్టమే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మొత్తానికి మార్చి 11న ఓటర్ల తీర్పేంటో తేలనుంది.
దశాబ్దన్నర క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రం ఉత్తరాఖండ్. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి విలక్షణ రాజకీయాలకు మారుపేరుగా మారింది ఉత్తరాఖండ్. ఏ పార్టీకి రెండోసారి అధికారం ఇవ్వకపోవటం ఉత్తరాఖండ్ ఓటర్ల తీర్పుకు నిదర్శనం. ప్రస్తుతం సీఎంగా హరీష్ రావత్ పై బీజేపీ తిరుగుబాటు, రావత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు, కోర్టు అక్షింతలు లాంటి వాటితో ఉత్తరాఖండ్ బీజేపీకి మైనస్లుగా మారాయి. అలాగని మరోసారి హరీష్ రావత్ అధికారం చేజిక్కించుకుంటారన్న గ్యారంటీ కూడా లేదు. రావత్ సర్కారులో అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కు మైనస్లుగా మారాయి. విజయ్ బహుగుణ, బీసీ ఖండూరి, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ లాంటి సీనియర్ లీడర్ల నుంచి రావత్ కు సహాయ సహకారాలు లేవు. దాంతో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావటం కష్టమే అంటున్నారు. ఫిబ్రవరి 15న 70 స్థానాలకు జరగబోయే ఎన్నికలకు నేతలు రెడీ అయ్యారు. 73 లక్షల మందికి పైగా ఓటర్లు తీర్పునివ్వబోతున్నారు. పద్దెనిమిది లక్షల ఓటర్లు, 60 అసెంబ్లీ నియోజకవర్గాలు. కాంగ్రెస్ కు మణిపూర్ కంచుకోట. దశాబ్దాలుగా పట్టున్న రాష్ట్రం. అలాంటి మణిపూర్లో రాజకీయం రసవత్తరంగా మారింది. 3 టర్మ్లుగా ఓక్రమ్ ఇబోబీ సింగ్ ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్నారు. గత ఎన్నికల్లో 60 సీట్లకు గాను 42 సీట్లను కైవసం చేసుకున్నారు ఇబోబీ సింగ్. అయితే ఈసారి ఆయనకు అధికారం అంత ఈజీ కాదంటున్నాయి సర్వేలు. ప్రాంతీయ పార్టీల హవాతో పాటు బీజేపీ కూడా మణిపూర్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఏళ్లుగా మణిపూర్ హక్కుల కోసం పోరాడుతున్న ఇరోమ్ చాను షర్మిల కొత్తగా పార్టీ పెట్టారు. దీంతో మణిపూర్ పోరు రసవత్తరంగా మారింది. ఇది ఎలక్షన్ వార్ స్పెషల్. స్టే ట్యూన్.